ప్రకాశం జిల్లాలో గత 4 రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మార్కాపురం డివిజన్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటికి పరిమితమవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అధిక ఉష్ణోగ్రతల దాటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జయరాం ఒంగోలు నుంచి అందిస్తారు. జిల్లాలో గత 4 రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మార్కాపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురంలో గత 2 రోజుల నుంచి కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా జిల్లా ప్రజలు మొత్తం ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం వల్ల ఒక్కసారిగా అయితే బెంబేలెత్తిన పరిస్థితి కనపడుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకుగా అధికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సామాన్య ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నేను ఒంగోలులోని అద్దెంకి బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు రద్దీ ఉండే ఈ ప్రదేశం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని ఒకసారి ఇక్కడ చూసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ అద్దెంకి బస్ స్టాండ్ ఎప్పుడు జనాలతో కెక్కిరిసిపోతుంటుంది. అధికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కామన్ పబ్లిక్ కానీ రోడ్డు మీద రావాల్సిన కూడా ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఏదైనా తమ అవసరాలు ఉంటే ఉదయం వచ్చేసి తమ అవసరాలు తీరిన తర్వాత ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కొంతమంది కామన్ పబ్లిక్ ఉన్నారు. అధికంగా ఈ ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేద్దాం. మరి చెప్పండి, అధికంగా ఉష్ణోగ్రత నమోదుతున్నాయి కదా, ఎట్లా ఎండలు ఏంటి ఒంగోలులో? ఎండలు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి విపరీతమైన సెగతోటి భయంకరంగా ఉన్నాయి. మరి అసలు ఈ టైం అయితే బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేదు. ఎప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితులు కాదు కదండి, ఏదో ఒక పని మీద బయటికి రావాల్సిన పరిస్థితులు. కానీ ఎంత వీలైతే అంత త్వరగా పనులు చూసుకొని వెళ్ళిపోయి కేవలం ఓన్లీ లిక్విడ్స్తో మాత్రమే కడుపు నింపుకునే పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎండలు ఉన్నాయి. ఇది కేవలం ఈ చెట్లు, ఇది ఏదైనా సభలు జరిగినా చెట్లు నరికేస్తున్నారు, ఇల్లు కట్టడానికి చెట్లు నరికేసి వాతావరణాన్ని మొత్తం పొల్యూషన్ చేసి ఇప్పుడు జనం నానా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మేము ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఎండలకి. ఒక పక్క అయితే కామన్ పబ్లిక్ అయితే ఈ ఎండలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లోంచి బయటికి రావాలంటేనే అధికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటే కూడా చాలా భయంగా ఉందని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకోటి సామాన్య ప్రజలు బయటికి రావాలంటే ఎండలకు చాలా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనపడుతుంది. మీరు చూస్తున్నారు ఎలా ఉండే ఎండలు? బాగా భయంకరంగా ఉన్నాయి ఎండలు. రావాలంటే ఇబ్బందిగా ఉంది. 40 డిగ్రీలు ఉంటుంది ఎండ. బాగా ఇబ్బంది పడుతున్నారు జనం కూడా. ఈ టైంలో కూడా ఎలక్షన్ ఈ టైంలోనే పెట్టారు. అది పెద్ద సమస్య అయిపోయింది జనాలకి. తిరగాలన్నా కూడా ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. బయటికి రావాలంటే భయం పుడుతుంది. బాగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఏం చేస్తాం, అవసరాలకు తప్పటంలా కొన్ని మనకు ఏదైనా పని ఉంటే రావాల్సి వస్తుంది. ఎండలో పడైనా సరే ఇంటికి పోయి అడ్డం పడిపోవడం ఇది జరుగుతుంది అన్నమాట పరిస్థితి. ఇది మొత్తానికి ఒక పక్క ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో కూడా అయితే సామాన్య ప్రజలు తమ ఆక్రోశాన్ని ఎండలపై చూపుతున్న పరిస్థితి కనపడుతుంది. అన్న మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఎండలు ఏంటి? ఎండలు బాగా ఉన్నాయండి. మామూలుగా విపరీతంగా ఎండలు ఉన్నాయి, బయటికి రాలేకపోతున్నాం. అసలు మామూలుగా లేవు ఎండలు. చెట్టు కింద ఉన్న చెట్టు నీడ లేకుండా అయిపోయింది పరిస్థితులు. అట్లా ఉందండి. బయటికి వస్తానికి భయం వేస్తుంది సాయంత్రం దాకా. మామూలుగా లేవండి ఎండలు, బాగా బేపత్యంగా ఉన్నాయి ఎండలు ఎక్కువగా. ఇది మొత్తానికి ఒక పక్క జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పుడు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇంటి నుంచి బయటికి కావాలంటే కామన్ పబ్లిక్ కానీ మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న ప్రశ్న కనపడుతుంది. ఎక్కడ కానీ అధికంగా వడగాళ్ళు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలకు అలర్ట్ ఉండాలని కూడా అయితే ఒక పక్క ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ప్రకాశం జిల్లాలో ఎండలపైనటువంటి తాజా సమాచారం. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.